హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏ రాజకీయ నాయకుడైనా పదవిలోకి ఎలా వస్తాడు, ఏం చూపిస్తాడు, ఏం చెప్తాడు ప్రజలకి? ఆబ్వియస్లీ అతను చేసిన మంచి పనులు, అభివృద్ధి చూసే జనం ఓట్లేస్తారు. కానీ ఇక్కడ ఏపీలో ఏం జరుగుతుంది? వైసీపీ సర్కార్ ఏం చేస్తుంది? చేసిన మంచి పనులు, అభివృద్ధి చూపెట్టలేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని అడ్డు పెట్టుకుని జనాల్లోకి వెళ్లాలని చూస్తుంది. అందులో భాగంగానే వైసీపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోని వ్యూస్ ని కొనుక్కొని మరి జనాల్లోకి వెళ్లాలని చూస్తుంది. అసలు అభివృద్ధి అలాగే సంక్షేమము ఇవి రెండు పరిపూర్ణంగా చేసి ఉంటే వైసీపీకి ఈ పరిస్థితి ఎందుకు? అసలు ఏ ప్లాట్ఫామ్స్ ని ఎంత పెట్టుకుంటుంది? అసలు ఆ దిశగా ఎలా ముందుకు వెళుతుంది వైసీపీ? ఇవన్నీ మనతో పాటు మాట్లాడేందుకు ఒక సామాన్యుడు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. సో ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రతి పార్టీ కూడా జనాల్లోకి ఎలా వెళ్లాలా అని చూస్తూ ఉంటుంది. ఆబ్వియస్లీ కొంతమంది ఇంతకు ముందు మనం చాలా మంది రాజకీయ నాయకులను చూసాం. వాళ్ళు చేసిన మంచి పనులు, అభివృద్ధి అప్పట్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉండకపోతుండే, వాళ్ళు చేసిన పనుల గురించే చెప్తుండే వాళ్ళు. ఇప్పుడు వీటిని అడ్డు పెట్టుకుని జనాల్లోకి వెళితే ఆ పార్టీకి ఎంతవరకు దమ్ము ఉంటుంది? అసలు వ్యూస్ చూసి వ్యూస్ ని కొనుక్కొని జనాలు ఏమైనా ఓట్లేసే అవకాశం ఉంటుందంటారా? ఒకటండి, ప్రజలు ఈ వ్యూస్ చూసో ఇంకెక్కడైతే చూసే అయితే ఓట్లేరు కదండి. ఎందుకంటే ఇది ఒకటి మనం చూస్తే ఈ రోజు టెక్నాలజీ పెరిగే కొద్దీ దాంట్లో లూప్ హోల్స్ కూడా చాలా బయటపడుతూ ఉన్నాయి. ఈ రోజు ఒక చదువుకున్న యువకుడుగా నేను గమనించింది ఏంటంటే ఈ వ్యూస్ ఎలా వస్తూ ఉన్నాయి ఇవన్నీ మనం చూసినట్లయితే పల్లెల్లో వాళ్ళు ఏమనుకుంటారు, పల్లెల్లో పనికి పోయే వాళ్ళు ఏదో ఒక పనులు చేసుకునే వాళ్ళు ఏంద్ర భారీగా చూస్తున్నట్టున్నారు జగన్ వ్యూస్, జగన్ వీడియోలకు మంచి మంచి వ్యూస్ వచ్చేస్తున్నాయి అనుకుంటారు వాస్తవానికి. కానీ అక్కడ రియాలిటీ ఏంటంటే, అక్కడ జరిగేది ఏంటంటే వాళ్ళు లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఒక వీడియో పైన 10 లక్షల వ్యూస్ రావాలంటే ₹1,00,000 ఖర్చు పెడతారు. ఇది నేను నోటి మాటగా చెప్పడం కాదు. దీనికి సంబంధించి గూగుల్ యాడ్స్ లైబ్రరీలకు కానీ ఫేస్బుక్ యాడ్స్ లైబ్రరీలకు కానీ వెళ్ళి లొకేషన్ బేస్డ్ మీద మనం కొడితే ఆటోమేటిక్గా ఏ సంస్థ ఏ డిస్క్లైమర్ పైన ఎంతెంత ఖర్చు పెట్టింది అనేది వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్నికి తోడుగా అని ఒకప్పుడు క్యాంపెయిన్ నడిపారు, జగనే కావాలి అని ఒక క్యాంపెయిన్ నడిపాడు, మళ్ళీ వచ్చి ఇప్పుడు సిద్ధం అని ఒక క్యాంపెయిన్ నడుగుతూ ఉన్నాడు. ఇవి కాకుండా వాళ్ళకి పొలిటికల్ యాక్షన్ కమిటీ ఐపాక్ ఉంది, ఆ ఐపాక్ ద్వారా కొన్ని యాడ్స్ రన్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఒక్కొక్క దానిపైన ఇంతంత డబ్బులని ఖర్చు పెట్టి ఆ డిస్క్లైమర్స్ పైన చేస్తూ ఉన్నారు. దీనికి రీసెంట్గా ఒక సాంగ్ వదిలారు, ఓ వైసీపీ కార్యకర్తలారా అని. ఆ వైసీపీ కార్యకర్తలారా సాంగ్ ఏంటంటే నిజంగా వాళ్ళు కార్యకర్తలను ఉద్దేశించి సాంగ్ చేశారు కదా, నిజంగా ఉంటే వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ పార్టీ నాయకులు నచ్చుంటే చూసుని ఉంటారు. వీళ్ళేం డబ్బులు పెట్టబడలేదు. వీళ్ళు ఇప్పుడు డబ్బులు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఎవరు చూడటం లేదు. ఆ వ్యూస్ ఇన్ని రోజులు వాళ్ళ వీడియోలు ఎవరో చూడటం లేదు. ఇప్పుడు పెయిడ్ ప్రమోషన్లో పెట్టి సజెషన్లకి చూడు అని చెప్పి వ్యూస్ వేరే దేశం మొత్తం ప్రపంచం మొత్తం పెట్టి ఎవడో ఒకటి వ్యూ చేసేదానికి ఆ విధంగా పెట్టి కౌంట్ చేపిస్తున్నారు. ఇప్పుడు ఐపాక్ ద్వారా లాస్ట్ వీక్ వదిలింది వైసీపీ కార్యకర్తలారా సాంగ్ అనే దానికి 13 రోజుల్లో దాదాపుగా 1.5M చూసేదానికి ₹1,75,000 ఖర్చు పెట్టారు. అంటే 15 లక్షల వ్యూస్ కోసం ₹1,75,000 వీళ్ళు ఖర్చు పెట్టారు. అది చూసిన తర్వాత నాకేమనిపించిందంటే వైసీపీ కార్యకర్తల వీడియోలు కనీసం వాళ్ళ కార్యకర్తలు కూడా చూడట్లేదు, అందుకని డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాను. ఇది ఒకటి. ఇంకొకటి, మన ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ ఏజెన్సీస్ ద్వారా అత్యధిక డబ్బులు ఖర్చు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఏ విధంగా అంటే ఇది ప్రజాధనమే అండి, ఇదేదో జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బు అయితే కాదు. ఏంటంటే INPR ఉంది, అక్కడ దానికి సంస్థకి ఇంత నిధులను కేటాయిస్తారు. ప్రభుత్వం చేసిన కార్యక్రమం, ఆ ప్రభుత్వం చేసిన కార్యక్రమం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి భజన చేసుకోవడం కోసం ఈ విధంగా పెట్టారు. ఇప్పుడు నేను టాప్ స్పెండర్స్ ఆంధ్రప్రదేశ్లో నిన్న 19 ఫిబ్రవరి చూసినట్లయితే మొత్తం నిన్న ఒక్కరోజే ₹5,19,523 ఖర్చు పెట్టారు. అంటే ఒక్కరోజు జస్ట్ దాంట్లో ఏదేదంటే జగనన్న సురక్ష అనే పేజ్ కోసం డిస్క్లైమర్ జగనే కావాలి అనే దానిపైన ₹1,43,597. మేము సిద్ధం, మా బూత్ సిద్ధం. అదే నేను చెప్పాను కదా, జగన్ గారు ఈ విధంగా ఒక క్యాంపెయిన్ జగన్తో సిద్ధం అనే డిస్క్లైమర్తో ₹57,000 ఖర్చు పెట్టారు నిన్న ఒకటే. మళ్ళీ వచ్చి జగనన్నతో సిద్ధం, ఇది కూడా ఇంకొక పేజ్, దీనికి డిస్క్లైమర్ జగనన్నతో సిద్ధం అని పెట్టారు, ₹38,000 ఖర్చు పెట్టారు. వాయిస్ ఆఫ్ ఆంధ్ర, ఇది కూడా వైసీపీ పెయిడ్ పేజ్, దీనికి ₹24,000 ఖర్చు పెట్టారు. జగనన్నకి తోడుగా పేజ్ డిస్క్లైమర్, దానికి వచ్చి ₹24,000 ఖర్చు పెట్టారు. జగనే కావాలి, దీనికి వచ్చి ₹23,000 ఖర్చు పెట్టారు. జగన్ ఇదంతా ఒకరోజు ఖర్చు అంటారా? ఒకరోజు ఖర్చు మాత్రమే. ఇది మనం ఎవరైనా కానీ టెక్నాలజీ పైన అవగాహన ఉండే వ్యక్తులు గూగుల్ అనలిటిక్స్ యాడ్స్ లైబ్రరీలో కానీ ఫేస్బుక్ యాడ్స్ లైబ్రరీలకు కానీ వెళ్ళి సెర్చ్ చేస్తే ఎవరెవరు ఎంతెంత ఖర్చు పెట్టారు, ఏ లొకేషన్ మీద ఎంత ఖర్చు పెట్టారు, ఏ డిస్క్లైమర్స్ మీద ఎంత ఖర్చు పెట్టారు అనేది మనం సెర్చ్ చేస్తే క్లారిటీగా వచ్చేస్తుంది. ఇప్పుడు వరకు వైసీపీ పార్టీ
కొనుక్కున్న ప్రతి వీడియో పైన పెయిడ్ వ్యూసే. ఇవన్నీ ఇంకా ఉన్నాయి. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వీళ్ళ ఎమ్మెల్యేలు 9,830 రూపాయలు పెట్టి ఈ విధంగా ఒక అతను ఆ లొకేషన్ బేస్డ్ మీద పెట్టుకున్నారు. ఇదంతా ఒక జియో లొకేషన్ బేస్డ్ మీద ఉంటుందండి. ఈ ప్రమోషన్స్ అన్నీ ఏంటంటే వేరియస్ టైప్స్లో ఉంటాయి. ఒకటి స్టేట్ వైడ్, ఒకటి నేషన్ వైడ్, ఒకటి వచ్చేయమంటే సమ్ లొకేషన్ బేస్డ్ వరకు మాత్రమే. ఇప్పుడు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జెస్ ఏం చేస్తారంటే ఆ కాన్స్టిట్యున్సీ వరకు మాత్రమే పెట్టుకుంటారు. ఈ విధంగా ఉంటుంది. రీసెంట్గా జగన్కి తోడుగానే ఒక పేజ్ 1.1 M ఏదో పెట్టున్నారు. దానికి వచ్చి వీళ్ళు ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా? 97 లక్షలు ఖర్చు పెట్టారు. దాని ఫాలోవర్స్ 1 M తెప్పించుకోవడం కోసం, 1 M ఫాలోవర్స్ కోసం వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బు అక్షరాల 97 లక్షలు. 10 లక్షల ఫాలోవర్స్ కోసం 97 లక్షలు ఖర్చు పెట్టారంటే వీళ్ళు ఏ విధంగా సోషల్ మీడియాలో ఎంత బడ్జెట్లు పెడుతున్నారో అర్థం చేసుకోండి. అదే 97 లక్షలు ఉంటే ఒక ఊర్లో రోడ్లు వేయించుండొచ్చు. ఇంకా ఎన్నో సమస్యలు. మీరన్నట్టు ఒక్కరోజు ఇంత ఖర్చు పెడితే అసలే రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది, సరిగ్గా శాలరీసే ఇవ్వట్లేదు. దట్టు ఒక్క రోజుకి ఇంత ఖర్చు అంటే ఇది ఎలా గెలుస్తున్నారు అనుకుంటున్నారు? గడప గడపకు కార్యక్రమానికి వెళ్తే వాళ్ళు ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారో తెలిసిన విషయమే. ఓన్లీ వ్యూస్ ద్వారా ఏమొస్తుందంటారు? ఆ పార్టీకి గెలిచే ఛాన్స్ ఉంటుందంటారు? అంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఎన్ని అస్త్రాలు ఉన్నాయి అన్ని అస్త్రాలు ఉపయోగించదాం. మనం ఏమంటే ఇప్పుడు కష్టపడినోడు అనుకోండి, ఈ రూపాయి దాంట్లో పెట్టడం ఎందుకురా, మనం ఇంక ఇది చేసాం కదా. ఇదంతా అక్రమ సంపాదన, ప్రజా సంపాదన. ప్రజల డబ్బుని దోచుకున్నారు. ఆ డబ్బుల్ని వీళ్ళు ఎలాగైనా ఖర్చు పెడతారు. వాళ్ళ జోబీలో నేను తీయటం లేదు కదా. ఎవరిది? ప్రజలది. ఇప్పుడు INPR ద్వారా వేల కోట్ల రూపాయలు ఫండ్స్ పెట్టి ఈ విధంగా యాడ్లు కానీ చేస్తారు. మళ్ళీ అదేవిధంగా వీళ్ళ పార్టీ నాయకులు ల్యాండ్, శాండ్, లిక్కర్ అన్నిట్లో దోచుకున్నారు. ఈ దోచుకున్న డబ్బులంతా ఇంకేం చేస్తారు? ఈ విధంగా డిజిటల్ ప్లాట్ఫామ్స్లో పెడదామని చెప్పి పెడతా ఉన్నారు. మళ్ళీ వాళ్ళ కార్యకర్తలను రౌడీలుగా తయారు చేసేదానికి సిద్ధం సభలు, ఈ విధంగా బస్సులు మనం చూసాం. ఆ సిద్ధం సభలకు జనాలు రాకపోతే బస్సులు పెడుతున్నాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు తెలుసా? నేను మీ అందరికీ మంచి చేసుంటేనే ఓటేయండి అంటారు. నిజంగా నువ్వు మంచి చేస్తుంటే బస్సులు పెట్టడం ఎందుకు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అత్యద్భుతంగా పరిపాలన చేస్తుంటే బస్సులు పెట్టి వాలంటీర్లు ఇంటికి పంపించి ఇంతమంది నువ్వు రండి అని చెప్పి ఎందుకు అడుక్కుంటాడు? ఒక్కసారి ఆలోచించండి. ఆయన చెప్పే మాటకి నిజంగా కమిట్ అయి ఉంటే అంతమంది జనాలు ఎందుకు అవసరం ఉంది? వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఉంటారు కదా. జగన్ మాకు మంచి చేశాడు, మేము స్వచ్ఛందంగా వస్తామని చెప్పి. ఈరోజు జగన్ అనే వ్యక్తి మోసం చేశాడు కాబట్టి ప్రజల్ని ఎవరు రావటం, అందుకని బెదిరించి తీసుకున్నాడు. ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో జగన్ బొమ్మ కనిపిస్తున్నాయి, ఏం చేస్తాం లేరా అని పక్కకు దోయేస్తున్నాడు. అందుకని చెప్పి వ్యూస్, పెయిడ్ వ్యూస్ కొనుక్కుంటున్నాడు డబ్బులు ఇచ్చి. లైకులు కూడా పెయిడ్, అంటే అది జియో లొకేషన్ కంట్రీ మొత్తం పెట్టి వరల్డ్ వైడ్ పెట్టి ఎవరో కొంతమంది కొత్త అకౌంట్లు క్రియేట్ చేసిన ఊరికే లైకులు కొడతా ఉంటారు కదా. ఆ విధంగా కొడితే పోనీలే అన్న మోడ్లో కొట్టుంటారు. ఇప్పుడు మీరు చూస్తే వీళ్ళని ఎవ్వరు, వీళ్ళ పార్టీ ఇది ఇంకా ఐప్యాక్ ద్వారా అయితే వీళ్ళ ఎమ్మెల్యేలు, ఇది ఓన్లీ నేను చెప్పే జగన్మోహన్ రెడ్డి గారి యాడ్స్ కోసం మాత్రమే అండి. వాళ్ళ ఎమ్మెల్యేలు ఇదంతా ఖర్చు పెట్టింది చెప్తే అది కోట్లలోకి వెళ్ళిపోతుంది. జనాలు నిజంగా ఇంత డబ్బు ఈ విధంగా పెడుతున్నారా అంటారు. వాళ్ళ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారంటే అసలు ఒక లెవెల్లో డిజిటల్ మాఫియా చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఆ విధంగా వీళ్ళు మొత్తం చేస్తున్నారు. ఇప్పుడు జగన్కి తోడుగా అని ఒక పేజ్ ఉందండి, 1.1 M ఫాలోవర్స్. ఈ పేజ్ కోసమే నేను చెప్పింది. దాదాపుగా 97 లక్షలు ఖర్చు పెట్టారని చెప్పి. అంటే ఇంత ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని ఈ విధంగా ఖర్చు పెడుతున్నారు. నాకు తెలిసి ఏమంటే ఇలాంటి పాలకుని గద్దె దించేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వీడియోలు చూడటం లేదు, జగన్మోహన్ రెడ్డి మొహం చూస్తేనే ప్రజలు అసహించుకుంటున్నారు. అందుకని ఈరోజు వీళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కునే పరిస్థితికి వచ్చింది. రేపు రానున్న ఎన్నికల్లో వీళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా వీళ్ళు గెలవరని సుస్పష్టంగా కనబడుతూ ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని దీన్ని చూస్తేనే మనకు అర్థమవుతూ ఉంది. వీళ్ళు ఈరోజే పెయిడ్ వ్యూస్ కొనుక్కున్నారంటే రేపు ఓట్ల కోసం కూడా ఖర్చు పెడతారు. ప్రజలు దానికి సంసిద్ధంగా ఉన్నారు. వీడిని ఏ విధంగా ఓడించాలనే దానికి వీళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఇంకా అది వృధా ప్రయాసే అవుతుందని నేను భావిస్తూ ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.